మార్చారు 60 లేబర్ అప్పుడు కూడా అంతే ఉంది. ఈ నెల కరెంటు బిల్ కట్టే వారికి సీఎం చంద్రబాబు అయితే అదిరిపోయే ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. మీకు 300 నుండి 400 రూపాయల లోపు కరెంటు బిల్ వస్తుంటే అందులోనూ ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉండి క్రమం తప్పకుండా ప్రతి నెల రేషన్ తీసుకునే వారికి మాత్రం శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక మ్యాటర్ ఏంటంటే ఈ నెలలో కరెంటు బిల్ కట్టే ప్రజలకి అంటే రేషన్ కార్డు ఉన్న వారికి బిల్లు తగ్గించబోతున్నారు. అంటే వచ్చే నెల నుండి మన కరెంటు బిల్లో గవర్నమెంట్ కొంతమేర సబ్సిడీ ఇవ్వబోతున్నారు. ఎంత తగ్గిస్తున్నారు, ఎలా పొందాలి, మనం ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే కరెంటు బిల్లులపై కీలక మార్పులు చేసి ఫోన్ పే, గూగుల్ పే వంటివి చెల్లింపులు బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే విద్యుత్ అధికారులతో చంద్రబాబు కీలక చర్చలు గత కొంతకాలంగా సాగుతూనే ఉన్నాయి. ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకి నెలకి 1500 వంటి పథకాలని ఇంకా స్టార్ట్ చేయడానికి ఖజానా ఖాళీ అయిందని చంద్రబాబు చెప్పిన విషయం మనకి తెలిసిందే. చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలలేకపోతున్నాం. కానీ ప్రస్తుతానికి పేద ప్రజలకు కరెంటు బిల్ భారాన్ని తగ్గించి కొంతమేర వారికి ఆర్థికంగా చేయూత అందించాలని అధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం జరిపి వచ్చే నెల నుండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వారికి వచ్చే కరెంటు బిల్ మొత్తానికి అంటే వారు వాడే కరెంటు బిల్లులో 150 యూనిట్స్ లోపు ఉంటే వారు కరెంటు బిల్ కట్టే పని ఉండదన్నమాట. ఎవరైతే ఈ యూనిట్స్ లోపు వాడతారో వారికి రేషన్ కార్డు ఉండి సొంత ఇల్లు లేని పేదలకి ఈ కొత్త పద్ధతిని పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇంకా అధికారుల రిపోర్ట్స్ ప్రకారం ఈ పద్ధతి కొనసాగించడానికి గవర్నమెంట్ తరపున ఎంత ఆర్థికంగా భారం పడుతుందో అనేవి లెక్క గడుస్తున్నారు. అంతేకాకుండా 150 యూనిట్స్ ని మించి వాడిన వారికి ఈ 150 యూనిట్స్ బిల్ తీసేసి మిగతా బిల్ వస్తుందా లేక మొత్తం కట్టాలనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. సో వచ్చే నెలలో మాత్రం ఈ ప్రశ్నలకి క్లియర్ గా సమాధానం దొరికే ఛాన్స్ ఉంది. ఈ నెల చివరిలో విద్యుత్ అధికారులతో మరోమారు చంద్రబాబు కలవనున్నారు. అప్పుడైనా ఈ కొత్త కరెంటు బిల్ పథకం గురించి మాట్లాడే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు అని పై అధికారులు అంటున్నారు. ఈ కొత్త కరెంటు బిల్ పద్ధతిపై ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు చెప్తాను. అంతవరకు లేట్ చేయకుండా మీరు మన ఛానల్ కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇప్పుడే. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్. కొంచెం మార్చారు 60 లేబర్ అప్పుడు కూడా అంతే ఉంది. ఈ నెల కరెంటు బిల్ కట్టే వారికి సీఎం చంద్రబాబు అయితే అదిరిపోయే ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. మీకు 300 నుండి 400 రూపాయల లోపు కరెంటు బిల్ వస్తుంటే అందులోనూ ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉండి క్రమం తప్పకుండా ప్రతి నెల రేషన్ తీసుకునే వారికి మాత్రం శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక మ్యాటర్ ఏంటంటే ఈ నెలలో కరెంటు బిల్ కట్టే ప్రజలకి అంటే రేషన్ కార్డు ఉన్న వారికి బిల్లు తగ్గించబోతున్నారు. అంటే వచ్చే నెల నుండి మన కరెంటు బిల్లో గవర్నమెంట్ కొంతమేర సబ్సిడీ ఇవ్వబోతున్నారు. ఎంత తగ్గిస్తున్నారు, ఎలా పొందాలి, మనం ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే కరెంటు బిల్లులపై కీలక మార్పులు చేసి ఫోన్ పే, గూగుల్ పే వంటివి చెల్లింపులు బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే విద్యుత్ అధికారులతో చంద్రబాబు